సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణము 30 అధ్యాయంలోకి వచ్చామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావనకు వెళదామండి. ఈ అధ్యాయంలోని 30, 31, 32 గోపీనాథునికి దత్తానుగ్రహంతో జన్మించిన కుమారుడు యవ్వనములో క్షయవ్యాధితో మరణించి తిరిగి శ్రీగురుని అనుగ్రహంతో బతకడము చెబుతుంది. 2 వచ్చి సద్గురువు బ్రహ్మలిపి మార్చి ఈ జన్మలోని వ్రాతను మరుజన్మలోని వ్రాతను ఈ జన్మకు మార్చగలడని ఉదహరిస్తుంది. ఇట్టి లీలలు శ్రీ అక్కలకోట స్వామి చరిత్ర, శ్రీ షిరిడి సాయిబాబా వంటి నేటి దత్తావతార చరిత్రలలో కూడా చూడవచ్చు. 3వది వచ్చి క్రిందటి అధ్యాయాలు సన్యాస కర్మ మార్గాలను పురుషులకు వివరిస్తే ఈ అధ్యాయాలు శ్రీ ధర్మాన్ని సోదాహరణముగా వివరిస్తుంది. చూసారా, చాలా శ్రీధర్మాన్ని సోదాహరణముగా వివరిస్తాయి. 4వది వచ్చి ఈ అధ్యాయాలలో తెలిపిన అనేక అంశాలను సావిత్రి యొక్క ఆచరణ కూడా తెలుపుతుందని గమనించాలి. ఇంకా 5వ ధర్మం వచ్చి ధర్మవర్తనులు ధర్మము వలన పొందలేని ఫలితాలను కూడా సర్వధర్మ పరుడైన సద్గురువును ఆశ్రయించుట వలన పొందగలరని, ధర్మ పరాకాష్ఠ కూడా సద్గురువు దర్శనాన్ని మాత్రమే ప్రసాదిస్తుందని సావిత్రి వృత్తాంతము నిరూపిస్తుంది. ఆమెకు సహగమనము వలె ధర్మ నిరతి కూడా సద్గురు సమాగమ ఫలితమే. చూసారండి, మనము 30 అధ్యాయంలోని ఎంత అంటే 30, 31, 32 కూడా మనకి ఈ అధ్యాయాలు వర్తిస్తాయన్నమాట. ఇదే కథ సాగుతుంది. అయితే కథారంభంలోకి చూద్దామండి. నామధారకుడు స్వామి, నాకెన్నో శ్రీగురుని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారే, ఇట్టి మీ రుణం ఎన్నటికైనా తీర్చుకోగలనా? అటు తర్వాత ఏమి జరిగిందో సెలవీయండి అని ప్రార్థించాడట. అంతటా సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పసాగారటండి. నామధారక, శ్రీగురులీలన్నీ చెప్పడం ఎవరి తరమో కాదు, నాకు చేతనైనంత వరకు చెబుతాను విను. శ్రీగురుడు చూడడానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్తవతారమన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహము వలన కోరినవన్నీ పొందుతున్నారు. దరిద్రులు ధనాన్ని, సంతానము లేనివారు సంతానమును, రోగులు ఆరోగ్యము పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకడి వృత్తాంతము చెబుతాను విను అన్నారటండి. చూసారా, మనము 30వ అధ్యాయంలోని ప్రస్తావనతో పాటు కథారంభంలోని కొంచెం తెలుసుకున్నాం కదా. కథ మాది రేపు తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.